ఇది వాస్తవమైన న్యూసు. ఎందుకంటే చిరంజీవి మామూలుగా చిరంజీవికి ఏ సమస్యొచ్చినా లేకపోతే చిరంజీవిని ఎవరు విమర్శించినా ఆయన రియాక్ట్ అవ్వడు. జనరల్‌గా నాగబాబు రియాక్ట్ అవుతాడు. లేదా పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతాడు. ముందుగా వాళ్ళ అన్నదమ్ములు వస్తారు. అంటే మమ్మల్ని దాటి తర్వాత చిరంజీవి దగ్గరికెళ్ళండి అన్నట్టుగా వీళ్ళిద్దరూ ఒక మంచి గోడలాగా చిరంజీవికి అండగా ఉంటారనమాట. సో, అలాంటిది బాలయ్య అవమానకరంగా చిరంజీవిని మాట్లాడిన పద్ధతి. అంటే డైరెక్ట్‌గా చిరంజీవిని ఏమి అనలేదు గానీ, అక్కడ కామినేని ఇట్లా ఆహ్, చిరంజీవి గారు జగన్‌ని రమ్మని కలుస్తానని చెప్పినప్పుడు చిరంజీవి గారు బ్యాచ్‌ని తీసుకెళ్లారు. ఇక్కడ ప్రొడ్యూసర్ హీరోని తీసుకెళ్ళాడు. అతనేమో రాలేదు. గట్టిగా చిరంజీవి గారు ఇంక మాట్లాడితే, "ఏంటయ్యా ఇది మమ్మల్ని రమ్మని ఇప్పుడు ఆయన కలవనంటే ఎలాగా?" అని పేరుని నిలదీస్తే అప్పుడు వచ్చాడు శాడిస్టు అన్నట్టుగా మాట్లాడాడు. దాంతో ఇతను లేసి నిజానికి ఇతనికి సంబంధం లేదు, అతనేదో మాట్లాడాడు, ఇతను సైలెంట్గా ఉండొచ్చు, ఇతను లేసి ఎవడు పిలవలేదు అని ఒక కేర్లెస్గా మాట్లాడాడు. మామూలుగా అయితే బాలయ్య స్థానంలో ఇంకెవరన్నా ఉండి ఎవడు పిలవలేదంటే పెద్ద విషయం కాదు. మీరెవరో చెప్తారు, పలానా ఆయన పిలిచాడు సార్ అంటే ఎవడు పిలవలేదయా అని మనం అంటాం. అది ఆయన్ని అవమానించినట్టు కాదు. కానీ బాలయ్యకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. అంటే అనేకసార్లు చిరంజీవిని అవమానించిన సందర్భాలు గతంలో ఉన్నాయి. మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అనడం కానీ, చిరంజీవిని గురించి చాలా కేర్లెస్‌గా మాట్లాడడం కానీ, అంటే బాలయ్యకి ఏందంటే ఫిల్టర్స్ ఉండవు. ఆయన లోపల ఏముంటది, మనం అందరం కూడా లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి మాట్లాడుతుంటాం పబ్లిక్‌లో. అంటే ఫిల్టర్స్ ఉంటాయి మనకి. బాలయ్య లాంటి వాళ్ళకి ఫిల్టర్స్ ఉండవు. ముఖ్యంగా ఆయనకి పొలిటికల్ ఒక క్యారెక్టర్ అనేది ఏర్పడలేదు ఆయనకి. పాలిటిక్స్‌లో ఉన్నా కూడా ఆయన బయట ఎట్లా షూటింగ్‌లో ఎలా ఉంటాడో అలాగే మాట్లాడేస్తుంటాడు. అందుకని అక్కినేని, తొక్కినేని లాంటి భాష కూడా ఆయనకి ఎందుకు వస్తుందంటే ఫిల్టర్స్ లేవు ఆయనకి. సో, అట్లాగే అసెంబ్లీలో కూడా ఆయన పద్ధతి కూడా గ్లాసెస్ పైన పెట్టుకోవడం, జోబీలో చేతులు పెట్టుకోవడం, ముద్దగా తాగేస్తున్నట్టుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ అంతా కూడా చిరంజీవిని హర్ట్ చేసినట్టుగా ఉన్నాయి. పైగా నన్ను పిలవలేదు అన్న లిస్టులో నా పేరు లేదు అన్నాడు. సో, దీంతో మామూలుగా అయితే బాలయ్య మీద గతంలో నాగబాబు చాలా తీవ్రంగా నా బ్లడ్ వేరు, నా బ్రీడ్ వేరు అన్నప్పుడు చాలా తీవ్రంగా మాట్లాడిన వీడియో కూడా ఆ మధ్య వైరల్ అయింది. నీ బ్లడ్ ఏంటి, నువ్వేమన్నా రాజవంశమా, అది ఇది అని గట్టిగా అప్పుడు ఇచ్చుకున్నాడు. తర్వాత ఎవరో బాలకృష్ణ అంటే ఎవరు నాకు తెలిసిన బాలయ్య అంటే పాత ఒక నటుడు ఉన్నాడు ఆయన అని కూడా వ్యంగ్యంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఈసారి సైలెంట్ అయిపోయారు. ఈసారి సైలెంట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు ఈ ప్రభుత్వంలో ప్రముఖంగా ఉన్నారు. ఈయన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, నాగబాబు ఎమ్మెల్సీగా ఉన్నాడు, రేపో మాపో మంత్రి కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు బాలయ్య గురించి ఏమన్నా మనం కామెంట్లు చేస్తే ఇది వితిన్ ద కూటమిలో గందరగోళానికి దారితీస్తుందని ఒక వ్యూహాత్మక మౌనం పాటించాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది. అయితే చిరంజీవి ఇమ్మీడియట్గా ఆయన అందరూ కూడా ఆశ్చర్యపోయారు. చిరంజీవి అంత అర్జెంటుగా ఎందుకు ప్రకటించాడు? ఇమ్మీడియట్గా ఆయన ప్రకటించి జగన్ మమ్మల్ని అవమానించలేదు, మేము ఎలా పిలిచాడు, ఎలా వెళ్ళాము, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పాడు. రెండోది బాలయ్యను మేము కాంటాక్ట్ చేసాం, నేను కాంటాక్ట్ చేస్తే ఆయన టచ్లోకి రాలేదు. అలాగే జమిని కిరణ్ని కూడా చెప్పాను, నేను కాంటాక్ట్ చేస్తే ఆయన టచ్లోకి రాలేదని చెప్పాడు. అంటే బాలయ్యని పిలవలేదు అనేది అబద్ధం, పిలిచాను రాలేదు అనేది క్లియర్గా చెప్పాడు. అలాగే జగన్ మమ్మల్ని అవమానించిందో ఏమీ చేయలేదు, మేము పిలిచాడు, ఫస్ట్ లంచ్ మీటింగ్ పిలిచాడు, లంచ్ మీటింగ్కి వెళ్ళాము, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత కోవిడ్ టైంలో 5 మంది రమ్మన్నారు, లేదు నేను 10 మంది వస్తామని చెప్తే సరే అన్నారు. వెళ్ళాక ఆయన మాట్లాడిన మాతో మా సమస్యలు అన్నాడు, కొన్ని సాల్వ్ చేశాడు, ఇవన్నీ డీటెయిల్గా రాశాడు. దీన్ని వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఏంటంటే అదేదో అంటారు కదా, గోతికాడు నక్కలాగా వెయిట్ చేస్తున్నారు. ఈ కూటమిలో ఏమైనా విభేదాలు వస్తాయేమో. ముఖ్యంగా కమ్మ కాపు కాంబినేషన్ అనేది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది చంద్రబాబుకి. దీన్ని బ్రేక్ చేయాలని వాళ్ళు ఎలక్షన్ ముందు నుంచి ట్రై చేస్తున్నారు, ఎలక్షన్ తర్వాత కూడా ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్యది నిజానికి బాలయ్య జగన్ని సైకో అన్నాడు, దాన్ని కూడా వాళ్ళు పక్కన పెట్టేసి చిరంజీవి బాలయ్య ఈ టాపిక్ని వాళ్ళు తీసుకొని దీన్ని బాగా వైరల్ చేశాడు. చివరికి జగన్ కూడా దీన్ని ఓపెన్గానే మాట్లాడాడు. ఈ నేపథ్యంలో ఏమైందంటే, కొంతకాలం చిరంజీవి మీద బాలయ్య ఫ్యాన్స్ విపరీతంగా విరుచుకుపడడం, చిరంజీవిని గురించి బ్యాడ్ కామెంట్స్ చేయడం, ఇవన్నీ జరిగాయి. ఇవేవి జరుగుతుంటే కూడా పవన్ కళ్యాణ్ కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, ఏదో ఒక రకమైన స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ఏమీ చేయలేదు, సైలెంట్ అయిపోయాడు. నాకు కనీసం పవన్ కళ్యాణ్ అంటే డిప్యూటీ సీఎం